హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవ్ తేజ వీడియోస్. ఇవాళ నేను మష్రూమ్ కబాబ్ చేస్తున్నా. అందుకోసం 1 ప్యాకెట్ మష్రూమ్, ఇది కబాబ్ పౌడర్, మైదా, కరివేపాకు, పచ్చిమిర్చి, కార్న్ఫ్లోర్, కారం, కొంచెం గరం మసాలా, పసుపు, ఇంకా సాల్ట్. ముందుగా మనం మష్రూమ్ని ఇలా వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న వాటిని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. మష్రూమ్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఇందులోకి కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా గరం మసాలా, ఒక 2 స్పూన్స్ కబాబ్ పౌడర్, మైదా, ఒక 2.5 స్పూన్ మైదా, వన్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా కరివేపాకు, ఇలా స్లైసెస్గా చేసుకున్న పచ్చిమిర్చి. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇందులోకి వాటర్ ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఏమి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకోవాలి. చాలా వాటర్ అయితే వేయకూడదు. అట్లని ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు. నానబెట్టుకుంటే ఈ మష్రూమ్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. అప్పుడు చాలా తడిగా అయిపోతుంది. ఇలా కలుపుకోగానే మనం డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్లోకి ఈ మష్రూమ్ వేసేయాలి. ఇంకా వెంటనే చూడండి, అప్పుడే మష్రూమ్లో నుంచి కొన్ని వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అందుకనే తొందరగా వేసేసుకోవాలి కలుపుకోగానే. చూడండి, ఈ విధంగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా అయితే వేగాలి మష్రూమ్. అయితే ఈ కలర్లోకి రావాలి మష్రూమ్.
సేమ్ పకోడా లాగా. ఇంకా కొంచెం మిగిలిన మష్రూమ్ కూడా వేసేసుకుందాం. ఏనన్నా ఇంతేనండి కబాబ్ అయితే. దీన్ని ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.